కానీ అంటే రైతుల దగ్గర నుండి వడ్లు అమ్మకాలు జరగట్లేవు అని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. ఎంతవరకు వాస్తవం? అదే కదా మేము ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామంటే చాలా మంది కూడా వృధాగా మేము షాప్స్ ముందు దళారులే అన్ని ఇచ్చేస్తున్నారు, మేము మాత్రం పేద ప్రజల వడ్లు మాత్రం అలాగే ఉంటున్నాయి అని చెప్పేసి అది అసత్య ఆరోపణలు. న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. తడిచిన ధాన్యాన్ని గింజలను చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తేనే 70 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది ఎండాకాలంలో. వర్షం వచ్చినా ఏం వచ్చినా తడిసిపోయినా కొనుగోలు చేసినందుకు గతంలో వాళ్ళది 49 లక్షలు 50 లక్షలు కూడా దాటలే. ఈసారి 70 లక్షల కొనుగోలు కేంద్రాలు వాళ్ళు 7,000 పెడితే మేము 8,730 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఏ రైతుకు కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి గింజను కూడా కొనబట్టే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. వాళ్ళకి 15,000 కోట్లు చెల్లించిన వాళ్ళ ఖాతాలో వేసిన ఇప్పటికి విడతల వారీగా మొదట కొనుగోలు చేసిన వాళ్ళకి 9,000 కోట్లు, ఎట్లా మొత్తం 15,000 కోట్లు రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోలు చేసి వేసినాం. మళ్ళీ సన్నాలకు ఎవరైతే సన్నాలు పండించారో వాళ్ళకు బోనసుల రూపంలో 600 కోట్లు 700 నియర్లీ సుమారు 600 కోట్లు చెల్లించారు. ఇంకెక్కడ నష్టమైంది? ఇక్కడ ప్రజలు బాగున్నారు, మహిళలు బాగున్నారు. అదేవిధంగా ఇక్కడ బాగోలేనిది ఎవరంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అయిపోయినట్టు లక్షల కోట్లు. అంతే కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగింది. ఆ అవినీతి అనేది విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా ఇంజనీర్లు 100 మంది ఇంజనీర్ల దగ్గర ఈ కమిషన్ విచారణకు పోయింది. వాళ్ళంతా చేతులు ఎత్తేసి మేం చేయలేదు, మాకు సంబంధం లేదు, దీని కర్త కర్మ క్రియ సూత్రధారి మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని తేల్చి చెప్పారు. చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు వస్తారు, రేపు వస్తారు. రేపు అసెంబ్లీకి రావడానికి ఆయన మొహమాట పడుతున్నారు. గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రావడానికి, అపోజిషన్ పర్సన్ రావడానికి ఇబ్బంది పడుతున్న కేసీఆర్ గారు ఇప్పుడు రేపు విచారణకు వస్తారనే నమ్మకం ఉందా? చట్టం మీద గౌరవం ఉన్నవాళ్ళు, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విచారణకు రావాల్సింది. చట్టానికి అతిథులు ఎవరూ కాదు. అట్లా కాంగ్రెస్ పార్టీ చట్టం అందరికీ సమానమే అని చెప్పి అక్కినే నాగార్జునకైనా ఒకటే, అల్లు అర్జున్కైనా ఒకటే, బాల్కానీ ఇన్ఛార్జ్ సినిమా థియేటర్లో బాల్కానీ ఇన్ఛార్జ్ అయిన అటెండర్కైనా ఒకటే, అందరికీ సమానమే అని చెప్పి చాటి చెప్తున్నాం మేము. కాబట్టి విచారణ సంస్థలు కూడా పిలిచినప్పుడు రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. నువ్వు అసెంబ్లీకి రాకపోవచ్చు, కానీ విచారణ సంస్థలు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే తప్పక వచ్చి తీరాల్సిందే. రాకపోతే నేరస్తులవుతున్నావు. వచ్చి నువ్వు నేరం చేసినవా లేదా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. దోషివా నిర్దోషివా ఆ తర్వాత విచారణలో తెలుస్తుంది. ఇంకా వీళ్ళు విచారణలో పూర్తి చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అరెస్టులు ఉంటాయా, లేకుంటే మిమ్మల్ని వదిలిపెడతారా, మీరు ఏ నేరం చేయాలని వదిలిపెడతారా తేలుతుంది. తర్వాత రేపు ఎల్లుండి తేలుతుంది అది. కాబట్టి ఎవరైనా రావాల్సిందే విచారణకు. నేను రానని కూర్చుంటే ప్రజలు ఊరుకోరు. ఫస్ట్ అసలు ఈ కార్ రేసింగ్లో కూడా నా పాత్ర ఏమీ లేదు, నేను చేసింది ఆదాయం ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగిందన్నారు. దాని అంటే కార్ రేసింగ్ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎలా ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ అనుకున్నారు. ఇప్పుడు ఏం ఒరిగింది? ఫార్ములా 1 రేస్ కార్ రేసింగ్ వల్ల ఆ ట్రాక్లు ఏర్పాటు చేసిన ఐమాక్స్ ఆ చుట్టుపక్కల ఏరియాలో మన సెక్రటరీ పక్కన వేస్తే అది ఎవరు చూస్తారు, ఎవరు చూసి ఆనందిస్తారు? ఏమైనా సామాన్యులు పోయి చూసి ఆనందిస్తారా? శ్రీమంతులు, సినిమా తారలు వాళ్ళ వైభోగం కోసం, వాళ్ళ భోగభాగ్యాల కోసం పెట్టిన ఆట అది. అది ఆ పక్కనే బస్తీలు ఉన్నాయి, స్లమ్ ఏరియాలు, మురికి వాళ్ళు ఉన్నాయి ఖైరతాబాదులో. వాళ్ళ పేదవాళ్ళకి ఏమన్నా కడుపు నిండిందే? ఏమి లేదు. నిండకపోగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు హెచ్ఎండిఏ నిధులు, ప్రభుత్వ నిధుల్ని విదేశాలకు, అప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే మంత్రిమండలి కూడా ఏం ఉండదు, బాధ్యతలు ఉండవు, ఈయన కూడా చేయకూడదు. కానీ ఏం కక్కుర్తి పడాల్సి వచ్చింది? ఎందుకు కక్కుర్తి పడాల్సి వచ్చింది? అంత అర్ధాంతరంగా 55 కోట్లను ప్రభుత్వ సొమ్మును విదేశాలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు. అట్లాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. తర్వాత విదేశాలకు పౌండర్ రూపంలో నిధులు అంత పెద్ద మొత్తంలో పంపించేటప్పుడు అది భారత ప్రభుత్వం రాష్ట్రపతి పేరు మీద జరగాలంటే వాళ్ళకి సమాచారం ఉండాలా, గవర్నర్కి లేదంటే రాష్ట్ర గవర్నర్ తెలవాలి. అన్నీ ఉల్లంఘించి నేను విదేశంలో ఉన్న ఫార్ములా 1 రేస్కు కంపెనీకి డబ్బులు పంపిన అంటే అసలు కంపెనీ కాదు, మళ్ళీ అది ఫార్ములా 1 రేస్ దానికి తోక, అసలు సంస్థ కాదు, తోక సంస్థగా పంపినట్టే. కాబట్టి అవన్నీ విచారణ చేసి ఏసీబీ అధికారులు ఇంగ్లాండ్ పోయి విచారణ జరిపితే ఇందులో నేరం రుజువైంది, ఉల్లంఘనలు కనపడతానే విచారణకు రా అని చెప్పి మళ్ళీ ఒకసారి పిలిచారు.
కాబట్టి తప్పదు. తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు ఈ భూమి మీద. అనేక సంఘటనలు ఉన్నాయి. పెద్ద పెద్ద నియంతలు కూడా మట్టి కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళని కాలగర్భంలో కలిపేశారు. కాబట్టి ఎవరైనా తప్పులు ఉన్నాయి కళ్ళ ముందు కనపడ ప్రజలు ఎందుకు అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం నిర్మించారు. ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం లేదు. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. బెంగాల్ దుఃఖదాయని అంటే దామోదర్ నది అనేది. ఆ దామోదర్ నది ఎట్నో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల దుఃఖదాయని. ఎందుకు దుఃఖదాయని అంటే 1,02,000 కోట్లు ప్రజాధనంతో ఆడ ప్రాజెక్టుని కట్టి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి సుందిళ్ళ, అన్నారం ఈ బ్యారేజీలు ఏవైతున్నాయో ఆ బ్యారేజీలు కూడా కుంగిపోయినాయి, భూమిలో కుంగిపోయినాయి, కూలిపోయినాయి, నెర్రల బారిని పగిలిపోయినాయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడినాయి. సరే దానికి కారణం ఎవరు? నాసిరకం నిర్మాణాలు. అంటే కమిషన్ల కోసం కక్కుర్తపడి నాసిరకంగా ప్రాజెక్ట్ నిర్మించడం మూలంగా అవి కుంగిపోయినాయి. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళ కార్యాలయం, పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది, బంజారా హిల్స్లో దిగుతే ఉంటుంది. ఆ బంజారా హిల్స్లో కార్యాలయం కట్టి 20 ఏళ్ళు అయింది, కనీసం పగుళ్ళు వచ్చినాయి దానికి. అదే ఢిల్లీలో ఈ మధ్య వాళ్ళ పెద్ద కార్యాలయం కట్టుకున్నారు, దానికి ఏమైనా పగుళ్ళు వచ్చినాయా? ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు, అక్కడ ఏమైనా పగుళ్ళు వచ్చినాయా? పోనీ వీళ్ళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో వారి ఇల్లు ఇప్పటికీ దృఢంగా బలంగా ఉంది. వీళ్ళు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఈ ఫామ్ హౌస్లు ఏమైనా కూలినాయా? మరి మీ సొంతగా కట్టుకున్న నిర్మాణాలు ఏవి కోల్లేదు, ఇప్పటికీ దృఢంగా ఉన్నాయి. ఒక కాళేశ్వరం ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కూలి? నాసిరకం మూలంగా మీకు ఏదో కమిషన్ల కోసం కట్టారు, నాణ్యత లేకుండా కట్టారు, అందుకే అది కూలిపోయినాయి. కాబట్టి ఇక్కడ విచారణ జరుగుతుంటే మేము చేయలేదు అని అబద్ధాలు ఆడితే మాత్రం ప్రజలు క్షమించరు. కాబట్టి దుఃఖదాయనని ఎందుకన్నా ఇందాకట్లోకి వద్దాం. ఎకరా పంటకు ఆ ప్రాజెక్టులో నీళ్లు బారితే ఎకరాకు 30,000 ఆదాయం వస్తుంది, సరాసరి సాలీన 30,000 ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిర్వహిస్తే ఎకరా పంటకు నీళ్ళు ఇవ్వడానికి కరెంటు బిల్లు మొత్తం ఖర్చులు ఎంత అయితే అంటే వడ్డీలు అన్నీ కలిపితే దానికి 46,600 రూపాయలు ఖర్చు అయిపోయింది. 30,000 ఆదాయం ఏంది, ఖర్చు 46,600 ఏంది, ఏం ప్రయోజనం? కాబట్టి దీనివల్ల నేను చెప్పిన మాట కాదు ఇది. అంటే సంవత్సరం మొత్తం ఈ ప్రాజెక్ట్ నడిస్తే 10,600 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, తర్వాత ఈ ప్రాజెక్టు కట్టడానికి తీసుకొచ్చిన అప్పులు, వడ్డీలు మొత్తం కలిపితే తడిసి మోపడైంది, తెలంగాణకు భారం అవుతుంది, 46,600 కోట్లు అవుతుంది. ఈ ప్రాజెక్టు ఉపయోగం లేదని చెప్పి నేను చెప్పటం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తేల్చింది.